మనలో ఎన్ని తప్పులు ఉన్నాయో మనం చేసే పిచ్చి పిచ్చి పనుల కోసం ఎప్పుడూ పట్టించుకోము. కానీ వేరే వాళ్ళ తప్పులు సరిదిద్దడానికి ఏదో ఉద్ధరించడానికి మాత్రం చాలా ట్రై చేసేస్తాం. ముందు మనల్ని మనం చేంజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది అవతల వాళ్ళ లైఫ్ లోకి దూరిపోయి తప్పులు వెతకడం. వేరే వాళ్ళ కోసం అంటే వేరే మనుషుల కోసమే అక్కర్లేదు, గట్టిగా చెప్పాలంటే ఆ దేవుడు చేసిన దాన్ని కూడా తప్పులుగా ఫీల్ అవుతూ తిట్టుకుంటున్నారు దేవుణ్ణి. బుర్ర లేదు, మతిస్థిమితం లేదు దేవుడికి అని ఈ కాలంలో ఇలా తయారయ్యారు అందరూ. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఊర్లో దేవుడు అంటే నమ్మకం లేని ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఒక రోజు ఓ సాధువుని కలిసి, నువ్వు నమ్మకపో, నువ్వెంత ధ్యానం దీక్షలు చేసినా ఆ దేవుడు రాడు, నిన్ను పట్టించుకోడు, అసలు దేవుడు ఉంటేగా రావడానికి అని ఆ సాధువుతో అంటాడు. అప్పుడు ఆ సాధువు దేవుడు ఉంటాడరా పిచ్చి ఎదవా అని సీరియస్ గా ఆర్గ్యూ చేస్తాడు. ఆ తర్వాత ఆ నమ్మకం లేని వ్యక్తి, దేవుడు ఉంటాడు అంటున్నావుగా, సరే ఒప్పుకుంటా, అలాగే ఆ దేవుడు ఉంటే గనక అతనికి బుర్రా బుద్ధి ఏ మాత్రం లేదు, పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు అని ఆర్గ్యూ చేస్తూ చెప్తాడు. చెడ్డ వాళ్ళకి మంచి చేస్తాడు ఎందుకు, మంచి వాళ్ళకి చెడెందుకు చేస్తాడు, ఇదే నా దేవుడు ఉంటే చేసే పనులు అని పిచ్చిగా మాట్లాడతాడు. ఆ తర్వాత సాధు కూడా, అవును నువ్వు చెప్పింది నిజమే, నిజంగానే ఆ దేవుడికి బుర్రా బుద్ధి లేదు అని అంటాడు. ఆ మాట విన్న అతను చాలా షాక్ అయిపోతాడు. ఇప్పటి వరకు దేవుడి కోసం సపోర్ట్ చేసి ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు సాధు అని అడుగుతారు. సాధు చెప్తాడు, బుర్రా బుద్ధి లేదు కాబట్టే నీలాంటి మూర్ఖుడికి భూమి పైన చోటు ఇచ్చాడు ఆ దేవుడు. బుర్రా బుద్ధి లేదు కాబట్టే నీ చేతికున్న 5 వేలతో అన్నం నోట్లో పెట్టుకోగలుగుతున్నావు. ఇవన్నీ చేసినందుకు దేవుడికి నిజంగానే బుర్రా బుద్ధి లేదని అనిపిస్తుంది అని ఎటకారంగా చెప్తాడు. కన్సేపు అయ్యాక ఆ సాధు ఇంకా ఆ మూర్ఖుడు ఇంకొక అతనితో కలిసి మొత్తం ముగ్గురు నడుస్తూ వెళ్తూ ఉండగా దారిలో గుమ్మడికాయ తోట కనిపించింది. ఆ తోటలో గుమ్మడికాయలన్నీ కింద నేల మీద ఉన్నాయన్నమాట. ఆ విషయం చూసి ఆ మూర్ఖుడు సాధువుతో మళ్ళీ ఆర్గ్యూ చేస్తాడు. ఇదిగో మీ బుర్రలేని దేవుడు చేసే పనులు చూడు ఎలా ఉంటాయో, ఇంత బరువైన గుమ్మడికాయలు, ఇంత విలువైన గుమ్మడికాయలు నేల మీద కాదు చెట్టు పైన ఎక్కడో మీద ఉండాలి అని అంటాడు. అలా దేవుణ్ణి తిడుతూ ఉంటాడు ఆ మూర్ఖుడు. అప్పుడు ఆ సాధు కూడా, అవునా చెట్టు మీద ఉండాలి ఆ గుమ్మడికాయ అని మౌనంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అలా మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్తూ ఉండగా ఆ మూర్ఖుడు ఇంకా అతని ఫ్రెండ్ అలసిపోయి ఇంకా నడవలేక ఒక మామిడికాయ చెట్టు కింద కూర్చుంటారు మొత్తం ముగ్గురు. కూర్చున్న తర్వాత మళ్ళీ సాధువుతో ఆ మనిషి గొడవ పెట్టుకుంటాడు. ఇదిగో మళ్ళీ ప్రూఫ్ చేస్తున్నా నీ దేవుడికి బుర్రా బుద్ధి లేదని. ఎందుకంటే మామిడికాయల్ని చూపించి ఈ మాట చెప్తాడు. పైన ఉండాల్సిన గుమ్మడికాయలేమో నేల మీద ఉన్నాయి, చేతికి అందుబాటులో నేల మీద ఉండాల్సిన మామిడికాయలేమో చాలా పైన ఉన్నాయి అని ఇలాంటి పిచ్చి పిచ్చి కూతలతో దేవుణ్ణి మళ్ళీ ఎటకారిస్తాడు సాధువు ముందు. అప్పుడు సాధు అంటాడు, నీలాంటి మూర్ఖులతో వాదించలేం అని అనుకుంటూ మళ్ళీ మౌనంగా ఉండిపోతాడు. కానీ ఈసారి ఆ దేవుడు ఫిక్స్ అయ్యాడు, ఈ మూర్ఖుడికి ఎలాగైనా కళ్ళు తెరిపించాలి, బుర్రా బుద్ధి వాడికుందో లేదా బుర్రా బుద్ధి దేవుడికుందో అనేది తెలియపించాలని బలంగా అనుకున్నాడు. దేవుడు రంగంలో దిగితే ఎలాగుంటుందో ఇంక తెలిసిందే కదా. ఆ తర్వాత దేవుడు ఫుల్గా బీభత్సంగా గాలి వచ్చేలా చేశాడు. ఆ గాలికి మామిడికాయలు ఊగి ఊగి చెట్టు కిందున్న ఈ మనుషుల మీదకి పడ్డాయి. పడకా వెళ్ళి ఆ మూర్ఖుడు ముక్కు మీద పడింది, కరెక్ట్ గా ముక్కుకున్న దుమ్ము మీద పడింది ఆ 2 మామిడికాయలు. దెబ్బకి అతనికి కళ్ళు తిరిగేసి దిమ్మ తిరిగిపోయేలా అయ్యింది. కళ్ళు తిరుగుతూ పడిపోయాడు అక్కడే. అప్పుడు ఆ మూర్ఖుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమో టెన్షన్ పడుతూ ఎలా ఉందో ఏంటో, ఏమైందో అసలు సడన్ గా అని చెప్పేసి టెన్షన్ పడుతూ హాస్పిటల్కి వెళ్దామా లేదా వాటర్ తాగుతావా అని చాలా టెన్షన్ అయిపోతాడు. అప్పుడు ఆ టైంలో సాధు ఏం చెప్పాడో తెలుసా, ఒరే మూర్ఖుడా, ఇందాక నువ్వు అన్నట్టు మామిడికాయలు కిందన ఉండాలి, గుమ్మడికాయలు చెట్టు పైన ఉండాలి అని ఒక పిచ్చి లాజిక్ చెప్పావు కదా, అలాగే గాని ఉండుంటే ఇప్పటికీ నువ్వు చచ్చిపోయేవాడివి అని నవ్వుతూ చెప్తాడు. మామిడికాయ పడితేనే నీకు చొక్కలు కనబడ్డాయి కదా, ఇంకా గుమ్మడికాయ పడుంటే ఇక్కడ నుంచి స్ట్రైట్ గా నిన్ను శ్మశానానికి తీసుకెళ్లి ఉండాల్సిందే అని ఎటకారంగా చెప్తాడు ఆ సాధు. గైస్, ఎప్పుడు కూడా ఎవరిలోని తప్పులు ఎత్తుక్కుంటూ మాత్రం ఉండక్కర్లేదు. నీలో నువ్వు వెతుక్కో, నీ తప్పుల్ని నువ్వు వెతుక్కో, వాటిని ఎలా దాటి బయటకు వచ్చి బాగుపడాలో నువ్వు ఆలోచించి బిహేవ్ చేసుకో. వేరే వాళ్ళని అవమానించి ఆనందంగా ఉండాలని అనుకుంటే మాత్రం ఇవాళ బతికిపోతావేమో గానీ ఏదో ఒక రోజు ఆ పైనున్న దేవుడు నీకు సరైన గుణపాఠం నేర్పిస్తాడు. దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోయి సిచ్యువేషన్ టార్చర్ గా మారిపోద్ది, బతుకుండగానే నరకం చూసేలా చూపిస్తాడు ఆ దేవుడు. మనందరం ఎప్పటికీ ఆ మూర్ఖుడిలా మాత్రం మారకూడదు. మన లైఫ్ ని ప్రాపర్ గా మంచి దారిలో వెళ్లేలా చేసుకోవాలి, మనకి కావాల్సింది సాధించాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. గైస్, ఈ వీడియోలో చెప్పిన స్టోరీ విన్నాక మీకు ఏం అర్థమైందో, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.